ఔరంగజేబు కొడుకు ఔరంగజేబు మనవనికి ముని మనవనికి రిజర్వేషన్ వస్తుంది. అంటే ఈ దేశాన్ని పాలించినటువంటి వాళ్ళు, ఈ దేశం మీద రాజరికం చేసినటువంటి వాళ్ళు, ఈ దేశంలో సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళు ముస్లిం అనేటువంటి పేరు మీద రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి పెట్టింది ఎవరయ్యా అంటే ఇది కాంగ్రెస్. కాబట్టి మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ఏమంటుంది? ముస్లింల ఆధారంగా రిజర్వేషన్ ఉండదు, మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి కులం ఆధారంగా, వెనుకబాటుతనంగా ఆధారంగా రిజర్వేషన్ ఉంటుంది. మరి నవాబుల కొడుకులు 70 సంవత్సరాలలో బీదోళ్ళు అయింది అనుకో, బీదోళ్ళు అయితే మా ఊర్లో మీ ఊర్లో రెడ్డిల కొడుకు బీదాయనైండు, వెలమైన కొడుకు బీదానైండు, కర్ణపైన కొడుకు బీదానైండు, బాపనైన కొడుకు బీదానైండు. అయితే వాళ్ళకు కూడా నరేంద్ర మోదీ రిజర్వేషన్ పెట్టిండు 10%. ఆ 10%లో ముస్లిం కూడా ఉండొచ్చు. వెనుకబడినటువంటి వర్గాలు ఏవైతే ఆర్థికంగా బలహీనంగా ఉండేటువంటి వర్గాలలో ఏదైతే 10% ఉందో అందులో అందరూ కూడా ఉండొచ్చు. కానీ మతం ఆధారంగా రిజర్వేషన్ మాట్లాడుతున్నటువంటి పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ, దాన్ని వ్యతిరేకిస్తున్నది భారతీయ జనతా పార్టీ. మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో 1947 తర్వాత ఎన్ని సంవత్సరాలైతే స్వాతంత్రంలో మనకు జాతీయ రహదారులు, మనకు రోడ్లు మొదలు కూడా అయినాయి, ఇప్పుడు కూడా అవుతున్నాయి. కానీ 25,000 కిలోమీటర్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే ఈ 10 సంవత్సరాల్లో మనం మళ్ళా డబల్ ఏదైతే జాతీయ రహదారు అంటే ఎక్కడ చూసినా 70 సంవత్సరాలు ఒక సైడ్ అయితే ఈ 10 సంవత్సరాల్లో ఇంకొక సైడ్. కాబట్టి మిత్రులారా, ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే, జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందంటే దానికి కారణం మన ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. మిత్రులారా, ఈరోజు మొత్తం 70 సంవత్సరాలలో 74 విశ్వవిద్యాలయాల ఎయిర్పోర్ట్లు అయితే 74 ఎయిర్పోర్ట్లు అయితే ఈరోజు 149 ఎయిర్పోర్ట్లు. అంటే 70 సంవత్సరాల్లో ఒక వంతు అయితే 10 సంవత్సరాలలో ఇంకొక వంతు సమానంగా ఎయిర్పోర్ట్లు నిర్మించినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోదీ ప్రభుత్వం. భువనగిరి పార్లమెంట్లో ఎయిమ్స్ ఉంది. మన ఇంతకుముందు నరసయ్య గౌడ్ గారు ఎంపీ ఉన్నప్పుడు, అంతకుముందు ఎంపీలు ఉన్నప్పుడు ఢిల్లీలో ఒక ఎయిమ్స్ ఉంది, ఢిల్లీలో ఒక ఎయిమ్స్, మళ్ళీ చండీగఢ్లో ఒక ఎయిమ్స్ ఉంది, అదేవిధంగా లక్నోలో ఒక ఎయిమ్స్ ఉంది. 3-4 ఎయిమ్స్ 40, 50, 60 సంవత్సరాలలో అయితే ఈరోజు 16 ఎయిమ్స్ నిర్మించినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు. దాని కారణంగానే ఈరోజు మనకు భువనగిరిలో ఎయిమ్స్ వచ్చింది. కాబట్టి మిత్రులారా, ఈరోజు తెలంగాణలో మనందరికీ తెలుసు, సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీని డిక్లేర్ చేసి సెంట్రల్ యూనివర్సిటీకి పేరు పెట్టినటువంటి ప్రభుత్వం. అయ్యా భూమి కావాలంటే భూమి ఇయ్యరు, ఇస్తలేరు అని మళ్ళీ కొట్లాట పెడతాం. సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు లేట్ అయిందంటే నువ్వు భూమి ఇయ్యవు, నువ్వు ఏమి ఇయ్యవు, సహకరించవు, కాబట్టి లేట్ అయింది. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ఈరోజు అభివృద్ధి కోసం వేగవంతంగా ఈరోజు ప్రపంచంలో చైనాతో సమానంగా, అమెరికాతో సమానంగా, జర్మనీతో సమానంగా, జపాన్తో సమానంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నామంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మిత్రులారా, నేను ఇంకొక విషయం చెప్తా. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రూపాయి వేస్తే కిందికి వచ్చే వరకు 15 పైసలు అందుతాయని చెప్పింది. 15 పైసలు అంటే 85 పైసలు అంతా కూడా రాకి గీకి కిందికి వచ్చే వరకు అరిగిపోయేది. అటువంటిది నరేంద్ర మోదీ గారు ఈరోజు డిజిటల్ అకౌంట్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఎవరికి కలెక్టర్కు పైసలు వస్తలేవు, పోస్ట్ మ్యాన్కు పైసలు వస్తలేవు, డైరెక్ట్ మీరు
బటన్ నొక్కంగానే ఎవరికి కిసాన్ సమ్మాన్ నిధి కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, ఏ సబ్సిడీ కావాలన్నా ఎన్ని కూడా ఒక్కసారి బటన్ నొక్కితే పైసలు పడుతున్నాయి. ఎక్కడ కమిషన్ లేదు, ఎక్కడ దళాల్గిరి లేదు, ఎక్కడ బ్రోకర్గిరి లేదు. కాబట్టి మిత్రులారా, ప్రపంచంలోనే అవినీతిని రూపుమాపడం కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ పని నరేంద్ర మోదీ గారు చేశారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ దేశంలో నరేంద్ర మోదీ గారు ఒకవైపు అయితే మేము కూడా ఓడిస్తామని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. అయ్యా ఫస్ట్ సార్ ఓడిస్తామంటే ఏమైంది? 44 ఎన్ని వచ్చినాయి? 2014లో 45 సీట్లు వచ్చినాయి. మళ్ళీ రెండోసారి ఓడిస్తామని తిరిగితే 52 వచ్చినాయి. నువ్వు సెంచరీ కొట్టే వరకే నీ ఏజ్ అయిపోతుంది. రాహుల్ గాంధీ సెంచరీ చేసే వరకు వయసు అయిపోతుంది. పెళ్ళి ఎట్లా కాలేదు, వయసు దాటిపోయి. రాబోయేటువంటి రోజుల్లో కూడా రాహుల్ గాంధీ ఇట్లా కొట్టుకుంటూనే ఉండాలా, మనం చూసుకుంటూనే ఉంటాం. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ గెలిచి తీరుతాం. మీ అందరూ కూడా తెలుసు, ఒకసారి కాంగ్రెస్ వాళ్ళను, ఈ యొక్క టీఆర్ఎస్ వాళ్ళను ప్రధానమంత్రి ఎవరే అని అడిగాను. వాళ్ళ దగ్గర ప్రధానమంత్రి లేడు. ఎందుకంటే ప్రధానమంత్రి పేరు చెప్తే కొట్లాట అవుతుంది. అయ్యా వీళ్ళు కనుక ఓటేస్తే ప్రధానమంత్రులు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మళ్ళా ఛాన్స్ వస్తుందో రాదో అని ప్రతి ఒక్కరు బ్యాటింగ్ చేస్తాడు. మన భారతదేశంలో 5గురు ప్రధానమంత్రుల బ్యాటింగ్ చూడాలనుకుంటే వాళ్ళు ఒక్కరే స్థిరమైనటువంటి ప్రభుత్వం, బలమైన ప్రభుత్వం, నిర్ణయం చేసే ప్రభుత్వం కావాలంటే నరేంద్ర మోదీ గారు. అయితే నరేంద్ర మోదీ గారిని గెలిపించాలంటే ఏం చేయాలి? నరేంద్ర మోదీ గారిని గెలిపించాలంటే మనం ఇంతకుముందు చెప్పిండు మన నరసింహ గౌడ్ గారు, ఈ ముఖ్యమంత్రి మధ్యన తిరుగుతున్న కర్మేందో తెలుస్తలేదు. తెలంగాణ ప్రజలకు ఏమైందో మనకు మన భాగ్యం ఎట్లుందో తెలుస్తలేదు. ఒకడు పోతే ఇంకోడు వస్తాడు. ఇంతకు మా ఇంటికాడ సామెత ఉండేది. ఏమైందంటే తండ్రి తండ్రుల మీద కూర్చుంటాడట, కొడుకు కోనేట్లో కూర్చుంటాడు. ఉందా లేదా? అరే ఒకడు బూతులోడు వెళ్ళినా అంటే ఇంకోటి మహాబూతులోడు వచ్చి, ఒక చీఫ్ మినిస్టర్ బూతులైన పోయిండు అనుకుంటే ఇంకో అవతారం వచ్చింది, మహాబూతులైన వచ్చి. ఇక ముఖ్యమంత్రులు ఏంటంటే ఈ తెలంగాణ వచ్చిన కానుంచి బూతు ముఖ్యమంత్రి తప్పితే ఇంకోటి తెలియదు. చిన్నప్పుడు షెట్టి చేసుకున్నాడో లేదు, ఏమనంటే షెట్ ఇడుస్తా ఇదే పని. అయ్యా మనం నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావాలంటే ఈరోజు బతకాలి ఏంటంటే ఇంకొక దిక్కు కాదు. ఈరోజు మన ఎన్నికల్లా నరేంద్ర మోదీ గారిని బలోపేతం చేయాలా, గెలిపియాలా, ఢిల్లీలో కుర్చీలో కూర్చోబెట్టాలంటే మనం కమలం గుర్తు కోటేసి డాక్టర్ పూర నరసింహ గౌడ్ గారిని మనం పూర్ణగిరిలో గెలిపియాలి. ఇంకా వేరే లేదు మార్గం. నరేంద్ర మోదీ గారు గెలిచేది ఎట్లా అంటే పూర నరసింహ గౌడ్ గారు గెలిస్తే నరేంద్ర మోదీ గారు గెలుస్తారు. ఇక్కడ ముద్ర కొడితే అక్కడ ముద్ర పడుతుంది. అందుకని పూర్ణగిరిలో మనందరం కూడా నరేంద్ర మోదీ గారు చదువుకున్న ఆయన, మన పూర నరసింహ గౌడ్ గారు డాక్టర్, మర్యాదగా మాట్లాడుతాడు. ఎంత కోపానికి వచ్చినా ఊతు తిట్టంగానైతే నేను చూడలేదు. ఊతు నాకైతే కనబడదు, మీకెక్కడన్నా కనబడ్డదా? పూర నరసింహ గౌడ్ గారంటే బూతులు తిట్టాడు. ఇక రేవంత్ రెడ్డి అంటే బూతు తప్పుకుంటున్నారు. కేసీఆర్ అంటే బూతు తప్పితే నిన్నొక్కడానికి కొన్ని బూతులు మాట్లాడలేదు, భయపడ్డాడు. మళ్ళీ 2 రోజులు అయితే మళ్ళీ ఏమన్నా అవుతుంది. అందుకని అయ్యా బూతులు మాట్లాడేటోళ్ళు కాదు, మాటలు మాట్లాడేటోళ్ళు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేటోళ్ళు, బడుగు వర్గాలకు అండగా నిలబడేటోళ్ళు, నీతి నిజాయితీ రాజకీయాలు చేపించేటువంటి వాళ్ళు. మళ్ళా పార్టీలు మారుడు కాదు బాబు, నరేంద్ర మోదీ గారికి అండగా నిలబడేటువంటి వ్యక్తిని భువనగిరిలో గెలిపించాలా. అందుకని యువ సమ్మేళనంలో ఈరోజు ఒక సంకల్పం తీసుకోవాలా. మన సంకల్పం ఇంతకు చెప్పిన ముసలోళ్ళు అనుకుంటే ఈ దేశంలో అయ్యేదేం లేదా. వాళ్ళు ఏంటంటే 1000కి 100 మంది ఉంటారు, 650 మంది యువకులే. కాబట్టి యువకుల నిర్ణయమే శిలా శాసనం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి బూత్లో
నరేంద్ర మోదీ గారిని గెలిపించడం కోసం ఇక్కడి నుంచి యువ సంకల్పం తీసుకోండి. మన మహేందర్ గారు ఒక్క పార్లమెంట్ కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, మొత్తం 17 పార్లమెంట్లో యువ పార్లమెంట్ కార్యక్రమాన్ని చేసి ఈ సంకల్పం ఏదైతే తీసుకుంటున్నారో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలోపేతం కావాలంటే మనం ఒక్కసారి మిస్ అయిపోయినాం, బస్సు మిస్ అయినాం. మొన్న అవకాశం ఉండే, ప్రభుత్వం మనదే రావాలనుకున్నాం, ప్రభుత్వం మనదే వస్తుంది అనుకున్నాం, ప్రభుత్వం మనదే వస్తే మనందరికి అవకాశాలు ఉంటుండే. కానీ ప్రభుత్వం రాలేదు, బస్సు మిస్ అయినాం. అయితే బస్సు ఒక్కసారి మిస్ అయితే జీవితమే మిస్ అవుతుంది అనేది ఉండదు, మళ్ళీ ఛాన్స్ వస్తుంది. కొన్నిసార్లు షార్ట్ కట్లు కూడా దొరుకుతాయి. అందుకని ఈసారి పార్లమెంట్లో కనుక మనం మెజారిటీ సీట్లు గెలిచినాం అనుకో, ఇక కరెంటు మూడు స్టార్ట్ అవుతుంది, ఇక మళ్ళీ రాదు. తర్వాత చీఫ్ మినిస్టర్లు మారుతారు, తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీకి ఢిల్లీకి బోనస్గా హైదరాబాద్ కూడా వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఢిల్లీకి బోనస్ హైదరాబాద్ రావాలంటే భువనగిరి కోట మీద జెండా మనది ఎగిరాలి ఈసారి. కాబట్టి మీ అందరికీ కూడా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, అభివృద్ధి కావాలన్నా, అందరినీ కలుపుకొని మీకు అభివృద్ధి చేయాలన్నా, అవినీతి లేని రాజకీయాలు కావాలన్నా, బూతు లేని రాజకీయాలు కావాలన్నా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యము. అయితే ఒకసారి నా మాట మీద అందరూ ఒప్పుకుంటే అందరు లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి భోజనాన్ని